హలో నమస్తే, నేను డిఓపి శ్రీరాజ్. ఈరోజు మేము ఇంటి ముందు ఓ పోరడా అని ఒక సాంగ్ చేస్తున్నాం. శరత్ అన్న రైటర్, దీనికి పూజా నాగేశ్వర్ హీరోయిన్, నేను డిఓపి. నేచురల్ నవీన్ గారు కొరియోగ్రఫీ చేసిండు. బ్రదర్ చాలా బాగా చేసిండు. కాస్ట్యూమ్స్ కానీ లేదంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా చాలా ప్రాక్టీస్ చేసిండు. సింగిల్ టేక్లో కొట్టేస్తాను. ప్రతి ఒక్క షాట్ చాలా ప్రాపర్గా చేసిండు. నేను కూడా అంతే బాగా ట్రై చేసిన. ఈ షాట్లో ఫస్ట్ అసలు నాకు పొజిషన్ అర్థం కాలేదు. ఎక్కడికి పోతున్నా నేను, అంటే తను ఎక్కడి దాకా వచ్చి డ్యాన్స్ చేస్తుంది అర్థం కాక అక్కడే నిలబడిపోయా. తర్వాత పూజ చేస్తుంటే నాకు ఒక సిచ్యువేషన్ అర్థమై నవీన్ గారిని అడిగిన, ఎక్కడి దాకా వెళ్ళాలి, ఎక్కడి దాకా వస్తుంది, వైడా క్లోజా మిడ్డా ఏంటి అని. తను చెప్పాడు, ఇక్కడ నుంచి అన్న ఇదొక షాట్లో మనకు ఫుల్ లాంగ్ షాట్ రావాలి. ఇది స్టార్టింగ్ నుంచి బ్లాక్ వెళ్ళాలి. ఇది సెకండ్ షాట్. ఇది స్టార్ట్ నుంచి ఒకసారి చూడొచ్చు. స్టార్ట్ చేసాం, ఇక్కడ నుంచి అలా కెమెరా అలా స్లోగా బ్యాక్ వెళ్తుంది. అప్పుడు అందరు రివీల్ అవుతూ వస్తారు ఒక్కొక్కరు. ఇది షాట్ బాగా వచ్చింది. బాయ్స్ అయితే అసలు తిరగదీసిళ్ళు. గర్ల్స్ కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క హీరోయిన్ లాగా ఉన్నారు. చాలా బాగా అనిపించింది వీళ్ళతో వర్క్ చేయడం. నేచురల్ నవీన్ అయితే చింపేసిండు అని చెప్పచ్చు. ఆ కొరియోగ్రఫీ, ఈ ఒక్కొక్క స్టెప్స్ అయితే అసలు మూమెంట్స్ పాటకి హైలైట్ అయిన ఈ మూమెంట్స్ అన్నీ చాలా బాగా వచ్చింది. ఎవరితో పోయింది, కావ్యతో ఎవరితో, నేను చెప్తున్నా మీరు మిస్టేక్ అయిందని. సేమ్ మూమెంట్ మళ్ళీ చేసాం. వన్ మోర్ ఇక్కడ వచ్చింది. నేను సూపర్ చెప్పాను. ఎస్, నాకు శ్రీకాంత్ అసిస్ట్ చేశాడు ఈ సాంగ్కి. తర్వాత క్లోజ్ నుంచి అలా వైడ్కి రావాలి ఈ షాట్లో వచ్చాం. తర్వాత అందరు రివీల్ అవుతూ ఉంటారు. స్లోగా సైడ్ ప్యాన్ అటు ఇటు. ఇదొక షాట్. ఒక్కొక్క స్టెప్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. పూజ అయితే అసలు చంపేసింది. ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ కానీ అసలు ఘోరంగా, అంటే మా సాంగ్స్ కూడా ఇంత రేంజ్లో చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా చాలా ఎనర్జీగా స్టార్టింగ్ మార్నింగ్ వచ్చినప్పుడు ఎట్లుందో ఈ నైట్ షాట్ వరకు కూడా అదే ఎనర్జీ మెయింటైన్ చేసింది. ఇండోర్లో చేసాం. ఇది సన్ రైజ్ స్టూడియో లొకేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇండోర్లో కూడా అసలు ఇరగదీసింది. మీరు ఇది విఎన్ ట్యూన్స్లో ఉంటుంది ఈ సాంగ్.